వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మోంతా తుఫాన్ వరి పండించే రైతాంగానికి కష్టాల కడగండ్లు, తీర ప్రాంతంలోని మత్స్యకారులకి ఆకలి కేకలు మిగిలిస్తే నదీ పరివాహక ప్రాంతంలో మాత్రం వచ్చినట్టు వరదల కారణంగా దండిగా ఇసుక తెన్నులు మాత్రం ఇసుకాసురులకి తెచ్చిపెట్టింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఈ తుఫాన్ కారణంగా వచ్చినటువంటి వరదలకి వంశధార, నాగావళి, బాహుదా నదికి మొదటి ప్రమాద హెచ్చరిక దాటి వరదలు రావడంతో దండిగా నిలువలు మాత్రం ఈరోజు నదుల్లోకి వచ్చి పడింది. తీరం దాటిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ కంటే ఈరోజు ఇసుక తరలింపుకే అధిక ప్రాధాన్యత ఇచ్చే పరిణామాలు చిక్కోలు జిల్లాలో చోటు చేసుకున్న ప్రస్తుతం మనం వంశధార నది గర్భంలో ఉన్నాం. నిన్న మొన్నటి వరకు కూడాను ఇక్కడ ఇసుక తరలింపు యథేచ్ఛగా సాగేది. కాకపోతే తరలింపు నేపథ్యంలో మాత్రం మొత్తంగా ఇసుక తెన్నులన్నీ కూడాను ఖాళీ కావడంతో ఇటీవల వచ్చినటువంటి వరదల కారణంగా ఇసుక తెన్నులు మాత్రం ఈరోజు టన్నుల కొలది క్యూబిక్ మీటర్లు ఇప్పుడు మాత్రం ప్రస్తుతం అందుబాటులో ఉంది. వీటిని తరలించేందుకు మాత్రం ఈరోజు ఇసుకాసులు మాత్రం సిద్ధంగా ఉన్నారనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రస్తుతం మాత్రం ఉచిత ఇసుక పాలసీలో ఇసుకను తరలించేందుకు కొన్ని బృందాలు విజయవాడ నుండి వచ్చి ఇక్కడ తిష్టవేసి గత 5 ఏళ్లలో ఏ విధ్వంసం సృష్టించారో అదే విధ్వంసాన్ని కొనసాగించడంతో అటు చూస్తే కనుక అటువైపు ఒడ్డువైపు మాత్రం రైతులకు సంబంధించిన జిరాయితీ భూములన్నీ కూడాను ఈ ఇసుక ఏదైతే నది ప్రవాహం మారి అవన్నీ కూడాను నదీ గర్భంలో కలిసి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఈ తుఫాన్ సృష్టించిన బీభత్సంలో రైతులకు జరిగిన నష్టం పరిహారం అందజేయడంలో మాత్రం అంచనాలు రూపొందించడంలో అలసత్వం. మరోవైపు చూస్తే తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు మాత్రం ఈరోజు కనీసం వారికి ఒక ఆర్థిక సాయంతో పాటు వారికి రేషన్ కూడా అందజేసే పరిస్థితుల్లో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక ఇసుక నిల్వలకు కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునే చిక్కోలు జిల్లాలో ఏ తుఫాను వచ్చినా వరదలు వచ్చినా కూడా ఇసుక మాత్రం దండిగా అందుబాటులో ఉంటుంది అనే పరిణామం మాత్రం ఈరోజు మనకు సుస్పష్టం అవుతుంది. బాహుదా నదికి మునుపెన్నడూ లేని విధంగా పెద్ద మొత్తంలో వరద రావడంతో పాటు ఆ నదిలో కూడా ఇసుక తెన్నులు బయటపడ్డాయి. మరోవైపు చూస్తే కనుక నాగావళి, వంశధార నది వచ్చినటువంటి ఈ వరదల కారణంగా నది ప్రవాహం తగ్గుముఖం పడడం, వరదలు తగ్గుముఖం పట్టడంతో మాత్రం ఈ పూర్తి స్థాయిలో ఇసుక నిలువలు మాత్రం అందుబాటులోకి వచ్చాయి. ఈ నిల్వలను కొల్లగొట్టేందుకు మాత్రం ఇసుకాసులు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మనం చూస్తున్నాం నాగావళి నదికి వేసినటువంటి ఈ ర్యాంప్ చూస్తున్నాం. ఈ ర్యాంప్ అంటే ఒక మైదాన ప్రాంతంలో బీటీ రోడ్ ఎలా వేస్తారో అలా రోడ్ వేసి నది గర్భంలోకి వచ్చారంటే ఇసుక తరలింపేందుకు ఇసుకాసులు ఎటువంటి వ్యూహాన్ని ముందుకెళ్తున్నారని స్పష్టమవుతుంది. నదిలో ఈరోజు నది తాలూకు వరద తక్కువముఖం పడడంతో మాత్రం ఇసుక నిల్వలు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. ఇటు మనం ఎడమవైపు చూస్తున్నాం. చూస్తే కనుక ఇసుక నిల్వలు అన్నీ కూడాను ఇవి తరలించేందుకు మాత్రం ప్రస్తుతం అందుబాటులో ఉన్న నేపథ్యంలో మొత్తం ఇసుకాసులు మాత్రం ఈరోజు ఇసుకను తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటీవల మోతా తుఫాను రూపంలో వచ్చినటువంటి ఈ పెనుముప్పు జిల్లా ప్రజలను మాత్రం తీవ్రంగా నష్టపరిచిన, రాష్ట్ర ప్రజలను కూడాను తీవ్రంగా నష్టపరిచినప్పుడు కూడాను ఈరోజు ఇసుక సురులకు మాత్రం దండిగా ఆదాయం తెచ్చిపెట్టింది అన్నటువంటి పరిణామాలు మాత్రం మన నదీ గర్భంలో తెన్నులుగా ఉన్నటువంటి ఇసుక దెబ్బలు మాత్రం ప్రత్యక్ష తారకాలుగా నిలుస్తున్నాయి. చూస్తే కనుక మోతా తుఫాన్ రూపంలో వచ్చినటువంటి ఈ నష్టం కారణంగా రైతులు ఒకవైపు కన్నీళ్లు పెడుతుంటే తీర ప్రాంతం మత్స్యకారులు ఆకలి కేకలతో అలమటిస్తుంటే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడాను నది దిశ మారి రెండు పక్కలు కూడా కోతకు గురి కావడంతో రైతులు పూర్తిగా భూములు నదీ గర్భంలో కలిసిపోయి తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో ఇసుకాసురుకులు మాత్రం ఈరోజు దండిగా ఇసుక నిలువలు మాత్రం అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిణామాలన్నీ కూడాను అంటే ప్రకృతి విపత్తులు సంభవించేటప్పుడు మాత్రం ఇసుకాసురులకు మాత్రం ఈరోజు దండిగా ఆదాయంతో పాటు సహజ సిద్ధమైనటువంటి ఇసుక మాత్రం ఫార్మేషన్ కావడం, ఆ ఇసుకను తరలించేందుకు వారందరూ కూడాను అంటే టీములుగా, బృందాలుగా. మరోవైపు చూస్తే కనుక వంశధార నది విషయానికి వస్తే పాతపట్నం అదేవిధంగా నరసనపేట ఈ 2 నియోజకవర్గాలకు దండిగా ఆదాయం వచ్చే పరిస్థితి. ఇటు ఆమదాల వలస వరకు చూస్తే కనుక ఆమదాల వలస అదేవిధంగా పాలకొండ, నాగావళి నది పరివాహక ప్రాంతంలో మాత్రం ఇసుక నీళ్ళు దండిగా లభించడంతో మాత్రం ఈ 2 నదులకు కూడాను మొత్తం 28 ఇసుక ర్యాంపులు ఉన్నాయి. ఈ ఇసుక ర్యాంపుల ద్వారా ఈరోజు ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిందన్నటువంటి ఒక మాట ప్రకారమే ఇసుక నీళ్ళు మాత్రం తరలించిపోతున్నారు. మరోవైపు చూస్తే నదులకు వరదలు వచ్చే టైంలో మాత్రం స్టాక్ పాయింట్ వద్ద ఇసుకను అందుబాటులోకి ఉంచాలి.
కానీ ఈరోజు స్టాక్ పాయింట్లు అన్నీ కూడాను పూర్తిగా ఖాళీ కావడం, ఇసుక నిలువలు మళ్ళీ అందుబాటులోకి రావడం మాత్రం ఈరోజు ఇసుకాసురులు మాత్రం పూర్తి స్థాయిలో ఇసుకను కొల్లగొట్టేందుకు మాత్రం రంగం సిద్ధం చేశారన్నటువంటి పరిస్థితి నెలకొనడంతో జరిగిన నష్టపరిహారం అంచనాలో వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం రైతుల పార్టీ శాపంగా మారితే తీర ప్రాంతంలో మత్స్యకారులను ఆదుకునేందుకు మాత్రం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం. కానీ ఈ తుఫాను సృష్టించిన బీభత్సంలో మాత్రం ఈరోజు 3 నదులలో కూడాను ఇసుక తెన్నులు దండిగా బయటపడడంతో మాత్రం ఇసుకాసురులకు మాత్రం కాసులు వర్షం కురిపించింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. నాగావళి నది నుండి వీడియో జర్నలిస్ట్ నాగేశ్వరతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.